మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న జరగబోతున్న ప్రపంచ పండుగ ఆధ్యాత్మిక పండుగకు మాత్రం ఎందుకు సెలవు ఇవ్వకపోవటం వెనుక కారణాలు తెలిపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. 22వ తేదీన ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా సెలవు ప్రకటించాలి. ఈ ఆధ్యాత్మిక పండుగలో ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు పాల్గొనేలా అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అంటున్న విష్ణుకుమార్ రాజు గారితో మాట్లాడదాం. సార్, ఎందుకు మిగతా రాష్ట్రాలన్నీ కూడా 22న సెలవు ఇచ్చాయి, కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే సంక్రాంతి సెలవులను పొడిగించి 22నే రీఓపెన్ స్కూల్స్ అని కూడా ప్రకటించింది? ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో అన్ని నిర్ణయాలు చేపడుతుంది. మరి ఆయన ఇవ్వద్దని చెప్పారో లేకపోతే ఏమో తెలియదు, ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో కూడా తెలియదు. ఆయనకి 22వ తారీఖున ఈ రామ జన్మభూమి రామ మందిర నిర్మాణం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఈ రాముడి విగ్రహము రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట 22వ తారీఖున ఉందో లేదో ఆయనకి తెలుసో తెలీదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడైనా మేము తెలియజేసుకుంటున్నాము, తప్పనిసరిగా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే సెలవు ప్రకటించారో అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం భారతదేశాన్ని మొత్తానికి కూడా హాఫ్ డే లీవ్ ప్రకటించడం జరిగింది. అంటే మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఇది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా. దానికి కారణం ఏంటంటే 9,43 లక్షల మంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే సుమారు 90% హిందూస్ ఉన్నారు, 7% సుమారు ముస్లిమ్స్ ఉన్నారు, 1.3% క్రిస్టియన్స్ ఉన్నారు. సరే, కులాలకి మతాలకి అన్నిటికి అతీతంగా కూడా రామ మందిర నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు హిందువులు ఇచ్చారు, ముస్లిమ్స్ ఇచ్చారు, క్రిస్టియన్స్ ఇచ్చారు. ఆ డబ్బులతోటి నిర్మాణం చేపట్టి అత్యద్భుతమైన కార్యక్రమము 22వ తారీఖున జరుగుతున్నప్పుడు ఒక్కరోజు సెలవు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోయిందేమి లేదు. పిల్లలు ఎంతోమంది ఆ రోజు ఉదయం చేపట్టే కార్యక్రమము, భజన కార్యక్రమము, అట్లాగే సుందరకాండ కార్యక్రమము, అన్ని రకరకాల కార్యక్రమాలు ప్రతి టెంపుల్లో కూడా ఒక ఆధ్యాత్మికత వచ్చే విధంగా చేపట్టడం జరుగుతుంది. సో తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము కూడా. అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ, దేశవ్యాప్తంగా ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలి, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలనే కాన్సెప్ట్తో మోదీ గారు తలపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. అంటే మిగతా రాష్ట్రాలు సెలవు ప్రకటించడానికి కేవలం ఏపీ మాత్రమే సెలవు ఇవ్వకపోవటానికి కారణం ఏదైనా ఉందని? ఇది రాజకీయంగా మాట్లాడేవలసిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా హిందువులంటే ఒక వ్యతిరేక భావన కనపడుతుంది. కనీసం అటువంటిది లేదు అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవడానికి గురించైనా లేకపోతే కనీసం యాక్ట్ చేయడానికన్నా, అంటే నటించడానికైనా మీరు తప్పనిసరిగా ఈ సెలవు ప్రకటించాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇదివరకు రాముడు విగ్రహానికి తలలు తీసేసి లేకపోతే టెంపుల్స్ని ధ్వంసం చేసినప్పుడు కూడా కనీసం ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్క మనిషిని కూడా అరెస్ట్ చేయకుండా ఏమీ చర్యలు లేకుండా ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదో అయింది, ఇంకా ఆయనకున్న టైం కూడా పెద్దగా లేదు, 3 నెలలు మాత్రమే ఉంది ఆయనకి. సో ఇంకా పోయేవాడిని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అంత కరెక్ట్ కూడా కాదు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారంలో వారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున హాలిడే కింద డిక్లేర్ చేయవలసిన బాధ్యత అవసరము ఉంది అని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలు పరిగణలోనికి తీసుకోవట్లేదు అంటారా? అంటే రాష్ట్రంలో జరుగుతున్న తెలుగు పండుగలు అన్నింటిలో కూడా సతీ సమేతంగా ఆయన పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తాం. ఎప్పుడన్నా సతీ సమేతంగా ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారమ్మా? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారా? లేకపోతే శ్రీశైలం వెళ్ళారా? లేకపోతే ఏ టెంపుల్కైనా సతీ సమేతంగా ఎప్పుడన్నా వెళ్ళారా? అది కాదు.
అది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మనం ఎవరికి వ్యతిరేకత కాదు. ఇది పర్టికులర్గా ఇది మొత్తము ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా చూసే కార్యక్రమం ఇది. 143 కోట్ల మంది భారతీయులు ఆతృతగా చూసే కార్యక్రమము 22వ తారీఖు. ప్రతి చోట కూడా ఏ విధమైన డెకరేషన్స్ చేయాలి, ఏ విధంగా మనం చూడాలి. ఆ రోజు హర్యానాలో అయితే ఆఖరికి లిక్కర్ బ్యాన్ కూడా చేశారు హర్యానా ప్రభుత్వం ఆ పర్టికులర్ రోజు. ఎందుకంటే ఆధ్యాత్మికత ఉండాలి, ఒక మంచి సంస్కృతి ఉండాలి అనే ఉద్దేశంతో. ఇది రాముడు అంటే ప్రతి ఒక్కళ్ళ దేవుడు కాబట్టి. మరి దురదృష్టం ఏంటంటే ఇది పిల్లల స్కూల్స్కి సెలవులు 21వ తారీఖు 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు. 21తో పెట్టి మళ్ళీ 22 కూడా పెట్టుంటే బాగుండేది. సరే, ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా సరే మేము తప్పనిసరిగా 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని ఇది హాలిడే కింద డిక్లేర్ చేయవలసిన అవసరం ఉంది. మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 90% హిందువులు ఉన్నారు. సరే, హిందువులు మీకు ఓటు వేయలేదని మీరు అనుకోకండి. మీరు హిందువుల ఓట్లు మొలానే మీరు గెలిచారు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ఒక్క పర్టికులర్ ప్రోగ్రామ్కి ప్రతిష్టాత్మకంగా ప్రపంచం మొత్తం కూడా దీని మీద కేంద్రీకరించిన టైంలో మీరు స్కూల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టికి అంతకుముందు ఎవరైనా తెచ్చారో లేదో మనకు తెలియదు. దయచేసి 22వ తారీఖున పూర్తి రోజు సెలవుగా మీరు ప్రకటన చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే కనీసం 3 గంటల వరకన్నా మీరు సెలవు ప్రకటించవలసిన అవసరం ఉంది. స్కూల్స్ ఒకటే కాదు, ఈవెన్ ఆఫీసెస్ కూడా మీరు సెలవు ప్రకటించవలసి ఉంది. స్టేట్ గవర్నమెంట్ హాలిడే కింద డిక్లేర్ చేయవలసిన అవసరం ఉంది. సార్, వైసీపీ ప్రభుత్వం వేగవంతంగా రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని 175 టార్గెట్గా ముందుకు వెళ్తున్నామంటుంది. కొత్త ఇన్ఛార్జీలు మార్పులు, ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించే క్రమంలో భాగంగా భీమిలో 25న దాదాపు 5 లక్షల మంది జనాభా రాబోతున్నారు. చాలా కీలకమైన మీటింగ్ అంటున్నారు. సో ఏమంటారు మీరు? అవన్నీ బోగస్ అమ్మా. 5 లక్షలని చెప్తారు, వచ్చేదేమో 50,000 ఉంటారు. అవన్నీ ఎవరికి తెలీదు. సో ఎన్ని సినిమా ట్రిక్లు అన్నీ మనకు తెలుసు. కానీ అసలు ఉత్తరాంధ్ర అంటే అసలు ఆయన ఉత్తరాంధ్రకి చేసిందేమి? ఉన్న ఋషికొండని కంప్లీట్గా సర్వనాశనం చేసేసి ప్రకృతిని కంప్లీట్గా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారు ఇక్కడికి వచ్చి నేనేదో ఎన్నికల శంఖారావం అంటే అది కరెక్ట్ కాదు. ఎన్నికల శంఖారావం అక్కడ అమరావతిలో పోదండి. అక్కడ ఎలాగ నాశనం చేశారు? అమరావతి రాజధానిగా ఉండవలసిన ప్రాంతాన్ని సర్వనాశనం చేసేసి ఆఖరికి అక్కడికి వెళ్తే బిల్డింగ్స్ అన్నీ పాడుపడిపోయిన బిల్డింగ్స్ లాగా ఉండే పరిస్థితి ఉంది. అక్కడ అయిపోయింది. ఇక్కడేమో బిల్డింగ్లు ఏదో కట్టారు. సరే, ఇక్కడికి వచ్చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చాలా రకరకాలుగా ల్యాండ్లు అయ్యి సంపాదించుకున్నారని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ ల్యాండ్ వారికి అమ్మాం, ఈ ల్యాండ్ వీడికి అమ్మామని చెప్పి వాస్తవాలు మనకు తెలియదు. బట్ ఏది ఏమైనా ఆ ఎన్నికల శంఖారావం ఇక్కడ ఓదటంలో తుస్సుమంటుంది. ఇది అంతా ఏముండదు. ఇది అసలు ఆయనకి ఎన్నికల శంఖారావం టైం వేస్ట్, ఆ ఓదటం కూడా వేస్ట్. ఆ ఊది ఓళ్ళే అనవసరంగా గొంతులు పోవడం తప్ప ఏముందమ్మా వాళ్ళకి? వాళ్ళు దేన్ని చూసి ఓటేయాలి చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి పథకాలను చూసి ఓటే గడిది గుడ్డి పథకాలు. ఏం పథకాలండి? ఆ గుడ్డి మీద కూడా ముద్ర కొట్టి ఫోటోలు పెట్టి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఏది ఆయిల్ ప్యాకెట్ల మీద కూడా ముద్రేసి ఎక్కడ మరి ఆఖరికి శ్మశానం మీద కూడా ముద్ర వేసేస్తున్నాడు. శ్మశానం దగ్గర కూడా ఆఖరికి డెత్ సర్టిఫికెట్ మీద. వాళ్ళ పథకాలు ఏంటి? ఏం పథకాలు అంటే పథకాలు అని చెప్తున్నారు. కానీ మీరు అంటే ఏంటి పథకం? మీరు ఏమని చెప్పారు అప్పుడు ఇదివరకు ఎన్నికలకి? వచ్చే ఎన్నికలకల్లా మేము కంప్లీట్గా మొత్తం మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడన్నా నిషేధం జరిగిందమ్మా? ఇచ్చేదేమో చీపెస్ట్ బ్రాండ్లు, దారుణమైన రేట్లు, అత్యధికమైన రేట్లు, ఇచ్చేదేమో చీపెస్ట్ క్వాలిటీ లిక్కరుని. దాంతో సగం మంది తాగిన వాళ్ళకి చాలామంది ప్రాణాలు పోయినాయి, చాలామంది ఇంకెందుకు పనికి రాకుండా పోయారు. మొత్తము లివర్ పాడైపోయింది, రకరకాల జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు విపరీతంగా పెంచేశారు. విపరీతం మామూలు రేట్లు కాదు, 8 సార్లు కరెంటు బిల్లులు పెంచింది ఎక్కడైనా ఘనత ఈ దేశంలో ఎవడన్నా ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి. తర్వాత అత్యధికమైన ధనవంతుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత గొప్పతనమ్మా! ఈ ధనమంతా ఎక్కడి నుంచి వచ్చింది? 30,000 కోట్లు దొబ్బేశారే మీరు. దేంట్లో 30,000 కోట్లు? లిక్కర్లు దొబ్బేశారు, అలాగే శాండ్లో దొబ్బేశాడు. శాండ్ ఫ్రీగా ఉండేది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఈయన వచ్చాడు, పాలసీ మార్చి పడి దొబ్బారు. మొత్తం 2 years పనులు లేకుండా, పనులు కూడా చేయకుండా చేశారు.
తర్వాత రేట్లు విపరీతంగా ఛార్జ్ చేశారు. అంతా అన్అఫీషియలే కదా, క్యాషే, మీకు అఫీషియల్గా ఉండదు, అంతా క్యాష్ బేరాలే. జగన్మోహన్ రెడ్డి క్యాష్ అండ్ క్యారీ, టికెట్లు కూడా క్యాష్ అండ్ క్యారీ, క్యాష్ ఉంటే టికెట్ వస్తాం లేకపోతే రాదు, అది పరిస్థితి. అసలు దేని గురించి ఓటేయాలి? కొన్ని బోర్డులు చూస్తున్నాను, నువ్వే మా భవిష్యత్తు అంట. ఏంటండి భవిష్యత్తు? ఆయన ఏం చేశాడని భవిష్యత్తు అంటే దోపిడీ చేశాడని భవిష్యత్తు ఆయన? అసలు జగన్మోహన్ రెడ్డికి ఇదివరకు దొంగ ఓట్లు వేసి గెలుద్దామని ప్లాన్ చేశారు, తిరుపతిలో బై ఎలక్షన్స్లో ఎట్లాగైతే చేశారో. ఇప్పుడు అది బయటికి స్కామ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ వారు అసలు కలెక్టర్ పైన చర్యలు తీసుకున్నారు, కానీ ఎవరైతే చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దొంగల్ని పట్టుకోవడం మానేసి ఆ దగ్గర దొంగతనంగా తాళం ఇచ్చేసిన వాడికి ఆయన పట్టుకునే శిక్షిస్తే అదొకటే సరిపోదు. తప్పనిసరిగా దొంగ ఓట్లు వేసి అట్లాగే డబ్బులు వెదజల్లి దోచుకున్న డబ్బుతోటి మళ్ళీ ఎన్నికల్లో నుంచుని అధికారంలోకి వద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఫర్ 175 అని చెప్పి స్లోగన్ ఇచ్చారు. ఈ 175 సంగతి దేవుడెరుగు, కనీసం 17 సీట్లు వచ్చిన గొప్పే. షర్మిల గారి ప్రభావం ఉంటుందంటారా? నిన్న మేనల్లుడు పెళ్లికి కూడా వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు జగన్ గారు. షర్మిల గారు ప్రభావం మామూలుగా ఉండదమ్మా, లాగి లెంపకాయ కొట్టినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే రాజకీయంగా. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ అనేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూతురు షర్మిల గారు. మరి షర్మిల గారు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ పార్టీలోంచి ఇటు వస్తారు. డెఫినెట్గా ఓట్ల శాతం చీలిపోతాయి. కనీసం 10% జగన్మోహన్ రెడ్డి గారికి కట్టు. ఎప్పుడైతే 10% కట్ అయిందో ఈ 175 ఫర్ 175 అనేది 70కి ఓన్లీ 17తో ఆగిపోతుంది. 5 కట్టు అంటే 17 వస్తాయి ఆయనకి మ్యాక్సిమం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఉన్నది కేవలం 3 నెలలు. ఈ 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఏమన్నా ఇక్కడ ఇండియాలోనే ఉంచండి, మరీ పంపేయకండి. ఇప్పుడు పంపించుంటారు కూడానే. ఫైనల్ సార్, విశాఖ నార్త్లో ఏం జరగబోతోంది నెక్స్ట్? విశాఖ నార్త్లో పి విష్ణుకుమార్ రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిపి ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఎన్ని ఓట్లు అంటే 50,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తాం. నా డౌట్ ఏముందమ్మా మీకు? మీరు ఒకటే గుర్తుంచుకోండి, లాస్ట్ టైం నాకు 18,000 ఓట్లు వచ్చినాయి, తర్వాత జనసేనకి 18,000 ఓట్లు వచ్చినాయి, అంటే ఎన్ని అని 36,000 వచ్చినాయి. తర్వాత గంటా శ్రీనివాసరావుకి 3,000 4,000 వచ్చినాయి. కొన్ని టోటల్ కలిపితే 40,000 వేసుకోండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటు వేయటం అనేది అది పాపంతో సమానం కింద ప్రజలు భావిస్తున్నారు. సో దాంతో ఏంటి 50% ఓట్లు అక్కడ కట్టు, అంటే కనీసం ఒక 50,000 ఓట్లు అక్కడ ఇదివరకు ఎవరికైతే జగన్మోహన్ రెడ్డికి పడినాయో అవన్నీ మళ్ళీ ఇటుపక్క వచ్చేస్తాయి. సో మొత్తం ఎన్ని అవుతాయి? ఈ 40,000 అదొక 50,000, కొన్ని 90,000. 90,000లో 10,000 20,000 తీసేయండి, ఖచ్చితంగా 60,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తాం ఇక్కడ.